प्रज्ञानंद गुरुवरानी पादसेव सुखमुरा सत्यस्वरूपा दयामय सरस्वती नंदन गुरुवरा ऋषिकेश तपोभूमिलो गान दीक्षలందిన వాడా హర్ష విద్య గుహలో వేదాంతమనులు వేదజల్లిన వాడా సాందీపని సాధనలో శృతి సారం గ్రహించిన వాడా ఉత్తర కాశీ శిఖరలో బ్రహ్మతత్వం వెలిగించిన వాడా స్థిత ప్రజ్ఞా స్థిత ప్రజ్ఞా శంకర భాష్య సుధారసము హృదయంబున నింపినవాడా ప్రస్థానత్రయ మార్గమును ప్రజలకు చూపినవాడా తత్వవిధానంద కృపతో త్యాగవ్రతమిచ్చిన వాడా సన్యాసాశ్రమ శోభతో సంసారతాపహరిన వాడా స్థిత ప్రజ్ఞా స్థిత ప్రజ్ఞా గీతామృతధారలతో జీవజనుల రక్షకుడా గీతా విజన్ దీపముతో ధర్మ మార్గ ప్రచారకుడా సనాతన సింధు సత్సంగ సారథివై నిలిచిన వాడా భారత భూమి విశ్వగురువై వెలగాలని సంకల్పుడా స్థిత ప్రజ్ఞా స్థిత ప్రజ్ఞా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బిరుదంబు పొందినవాడా ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవమునందినవాడా స్థిత ప్రజ్ఞా స్థితిలో శాంతి రూపమై వెలసిన వాడా సరస్వతి కటాక్షముతో సత్యబోధ నిలిపిన వాడా స్థిత ప్రజ్ఞా స్థిత ప్రజ్ఞా నీ నామస్మరణమే మా జీవనాధారం నీ చరణ సేవనే మా పరమ పదమార్గం స్థిత ప్రజ్ఞానంద గురువరా పాలించు మమ్ము సత్య జ్ఞానానంద రూప శరణు శరణు స్థిత ప్రజ్ఞా స్థిత ప్రజ్ఞా వందే మాతరం
మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదలశోభినీ సుహాసినీ సుమధురభాషినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం కోటి కోటి కంఠ కలకల నినాద కరలే కోటి కోటి భుజై ధృత కర करवाले अबला के अनुमायत बोले बहुबलधरणी नमामि तरणी रिपुदलवरणी मातरं वंदे मातरं तुमि विद्या तुमि धर्मा तुमि हृदय तुमि मर्मा त्वं हि प्राणाः शरीरे बहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हारी प्रतिमा गढ़ी मंदिरे मंदिरे वंदे मातरम् त्वं हि दुर्गा दश प्रहरणधारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलाम् सुजलां सुफलां मातरं वंदे मातरं श्यामलां सरलां सुष्मितां भूषितां धरणीं भरणीं मातरं वंदे मातरं वंदे मातरं वंदे मातरं जय हिंद। సో ఇప్పుడు మనకు ఆశీర్వచనం ఇవ్వడానికి శ్రీ 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 పూజ్య శ్రీ స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ వారి సందేశం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు కుంట్లూరు గ్రామంలో హిందూ సమ్మేళనం అంటే మన హిందూ శక్తి యొక్క శంకారావం పూరించినట్లుగా ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యం ఎలాగైతే పూరించారో, అర్జునుడు దేవదత్తం ఎలాగైతే పూరించారో, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరములు పూర్తి చేసుకొని ఆ విజయోత్సవాలలో భాగంగా ప్రతి బస్తీలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి నగరాల్లో కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు కుంట్లూరులో కూడా అత్యంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ కమిటీ అందరికి కూడా పేరు పేరున నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మన
హరీష్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా చాలామంది అమ్మలు అక్కలు అందరూ కూడా దీంట్లో ఒక యజ్ఞం ఇది. అంటే మనం ఒక పెళ్ళైనా, ఒక ఇల్లు కట్టినా, ఒక పండగ చేసుకున్నా మనం ఎంత కష్టపడాలి. అలాంటిది ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఈ యొక్క గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఇంత పెద్ద కార్యక్రమానికి మీరు ఎన్ని రోజుల నుండి శ్రమించారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీ శ్రమకి ఆ శ్రీరామ రక్ష ఎల్లవేళలా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తున్నాను. అయితే ఇప్పుడు నాకంటే ముందుగా అద్భుతమైనటువంటి ఆ నృత్య ప్రదర్శన చేసినటువంటి చిన్నారులందరికీ కూడా నా శుభాభినందనలు. అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడినటువంటి మహిళా వక్త అయినటువంటి పుష్ప గారికి కూడా నా యొక్క శుభాభినందనలు. నాకంటే ముందు మాట్లాడినటువంటి మన మిత్రులు మల్లికార్జున రెడ్డి గారు అద్భుతంగా మీ అందరికి కూడా అర్థమయ్యేటట్లు హాస్యంతో చాలా సీరియస్ మ్యాటర్ని ఆనందంగా నవ్వుతూ చెప్పారు. ఆయన చాలా సెన్సిటివ్ మ్యాటర్ని చాలా చలోక్తులుగా కామెడీగా కూడా చెప్పారు. దాంట్లో తత్వం ఉన్నది, శ్రీమద్ భాగవతం ఉన్నది, రామాయణం ఉన్నది, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉన్నది. అలాంటి వారు మీలో చాలామంది ఉన్నారు. కానీ వేదిక మీద రావడానికి మనకెందుకులా టైం లేదని చూస్తున్నారు. మీ అందరికి కూడా ఆ వాగ్దేవి ఆ శక్తి ఇవ్వాలి. అదేవిధంగా హనుమంతుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాస్మరణాత్ భవేత్. ఆ హనుమంతుని పూజిస్తే మీ ప్రతి బిడ్డ కూడా వజ్రదేహ తుల్యంగా ఉంటారు. జ్ఞానములోను శక్తిలోను అన్నిట్లో కూడా అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉండడమే హనుమంతుడి ప్రతీక. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ రూపాలు చూడండి. సాక్షాత్ శ్రీరామచంద్రుడు, మర్యాద పురుషోత్తముడు, అంటే 16 గుణాలు నిండి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ భూమండలం మీద ఉద్భవించారంటే అది కేవలము శ్రీరామచంద్రుడు. కోన్వస్మిన్ సంప్రతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్ర్యేణ కోయుక్తః సర్వభూతేషు కోయితః విద్వాంసః సమర్థః కశ్యైక ప్రియ దర్శనః ఆత్మవాన్ జితక్రోధః జితిమాన్ కోనసూయకః కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోసస్య సంయుగే. అంటే ఇది 16 గుణాలు కలిగి ఉన్నవాడు ఎవడైనా భూమండలం మీద ఉన్నాడంటే నారద మహర్షి ఒక్కసారి ఇలా వేలేసుకున్నాడు. అది కేవలము దశరథ పుత్రుడు అయోధ్యలో ఉన్నటువంటి ఒక్క రామచంద్రుడికే సాధ్యం, ఇంకా ఎవరికీ సాధ్యం కాదని 16 గుణాలు కలిగి ఉన్నాడు. గుణవాను, వీర్యవాను, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞుడిగా ఉండేవాడు, ఎప్పుడు ఇచ్చిన మాట తప్పడు, అందరి యందు మేలు కోరేవాడు, తన యొక్క వీరశక్తి, తన యొక్క జితేంద్రుడు, మనోనిగ్రహం కలిగి, ఇంద్రియ నిగ్రహం కలిగి, సకల ప్రాణుల యందు ప్రేమతో, సకల ప్రేమల యొక్క స్వేచ్ఛ, సకల ప్రాణుల యొక్క స్వతంత్రము సుఖము కోరేవాడు, అన్ని శాస్త్రాలు చదువుకున్నవాడు, అన్నిటికీ సమర్థుడు, అందరికి కూడా చూసిన వెంటనే ప్రియం కలిగించేవాడు, అందరికీ మిత్రత్వం అందించేవాడు, అందరికి చేయూతనిచ్చేవాడు, అదేవిధంగా సకల ప్రాణుల యొక్క హితం కోరేవాడు, అదేవిధంగా మనకి పూర్తిగా ఎవరి మీద జలసి అసూయ లేనివాడు. ఈ విధంగా ఆ శ్రీరామచంద్రుడు 16 గుణాల్లో మన బిడ్డల్లో ఏ 2 గుణాలున్నా అద్భుతమైన ఉన్నత స్థితిలోకి వెళ్తారు. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు మీకు ఒకటి అడుగుతున్నా, జై శ్రీరామ్ అంటే అది కేవలము నినాదం కాదు, అది ఒక అద్భుతమైనటువంటి అఖండ శక్తి ఉన్నటువంటి, అనంత శక్తి ఉన్నటువంటి అది ఒక మంత్రం. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో అత్యధికంగా కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల సార్లు పురస్చరణ చేసినటువంటి ఒక మంత్రం ఉన్నదంటే అది కేవలము ఏంటది? జై శ్రీరామ్. కాబట్టి నేను ఇప్పుడు ఒకసారి అడుగుతున్నా, జై శ్రీరామ్ అంటే ఏదో కొంతమంది జై శ్రీరామ్ కాదు. ఒక్కసారి మనం జై శ్రీరామ్ అన్నామంటే ఈ గుంటూరు నుండి వెళ్ళినటువంటి జై శ్రీరామ్ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ వాళ్ళ యొక్క చెవుల నుండి, వాళ్ళ యొక్క బ్రెయిన్ సెల్ నుండి వారి కుట్లు పడాలి. అంటే గుంటూరు నుండి జై శ్రీరామ్ నినాదానికి శత్రువుల గుండెల్లో కుట్లు పడాలి.
కాబట్టి ఒక్కసారి నేను చెప్తున్నాను, జై శ్రీరామ్ అంటే మెల్లగా కాదు, మన ఏమంటాను, మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి అడగను, ఒకేసారి. ఎలా ఉండాలంటే గుంటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ దద్దరిల్లిపోయేటట్లుగా, శత్రువు గుండెల్లో కుట్లు పడేటట్లుగా గుంటూరు నుండి వెళ్ళినటువంటి శబ్దము అలా ప్రపంచము భూమి ఆకాశం దద్దరిల్లిపోయేటట్లుగా ఒక్కసారి చెప్తా, ప్యార్సే జోర్సే బోలో, ఒక్కసారి ప్రేమతో గట్టిగా జై శ్రీరామ్ చెప్పాలి మనము. అరే ప్యార్సే బోలో జోర్సే బోలో, అరే ప్యార్సే బోలో జోర్సే బోలో. ఈ జై శ్రీరామ్ అనేది ప్రతి ఒక్కరూ, చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా ఫోన్ వచ్చినా జై శ్రీరామ్ పెట్టుకోవాలి. మన ఫోన్ వస్తుంది జై శ్రీరామ్ పెట్టుకోవాలి, మన బంధువులు వస్తారు జై శ్రీరామ్తో మనము స్వాగతించాలి. అంతే తప్ప హలో బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఇదన్నీ వద్దు మనకంత కూడా. అందుకే మనం చూడండి, కరోనా సమయంలో అందరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చిన కల్చర్ పోయింది, నమస్కారం పెట్టింది కల్చర్ వచ్చింది. నమస్తే అంటాము అంటే మన ప్రతి ప్రాణి హృదయంలో పరమాత్మ ఉన్నది, ఆ పరమాత్మకే మనం నమస్కారం పెడుతున్నాము. కాబట్టి నమస్తే తే నమస్తే సదా వత్సలే మాతృభూమి. ఇది విన్నారా? కాబట్టి మన సంఘ శాఖ ఉదయం ప్రార్థన అక్కడి నుంచి మొదలవుతుంది, నమస్తే సదా వత్సలే మాతృభూమి. కాబట్టి ఈ భూమికి పూజించి ప్రార్థించే సంస్కృతి ఉన్నదంటే అది కేవలం భారతదేశం. మీ అందరికీ ఒక విషయం తెలియాలి, ప్రపంచానికి రక్షించే శక్తి ఒక్క భారతీయ సనాతన ధర్మానికే ఉంది, ఇంకా ఎవరికీ లేదు. ఎందుకు తెలుసా? ఈ ప్రకృతి అంతని కూడా నాశనం చేసే సంస్కృతులే ఉన్నాయి తప్ప దాన్ని రక్షించి పూజించే సంస్కృతి ఇంకెక్కడా లేదు, అది కేవలం భారతీయ సంస్కృతి. అందుకే మన మిత్రులు చెప్పారు, వృక్షాన్ని నాటాలి, వృక్షరాజాయ నమోస్తుతే, వృక్షరాజాయ నమోస్తుతే. అందువలన మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు స్థాపించారు, ఏమి సాధించారు, ఇంకా మనం ఏమి సాధించాలి, వీటి మీద మాట్లాడుకోవాలి. మనం మిగతావన్నీ మాట్లాడుకుంటాం, ఆర్ఎస్ఎస్ ఎందుకు వచ్చింది, ఏమి సాధించింది, ఇంకా ఏమి సాధించాలి, ఇది మనకు తెలియాలి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ అన్నారంట వివేకానంద స్వామికి, స్వామీజీ మీరెందుకు స్వతంత్ర యుద్ధం చేయట్లేదు, ఎందుకు ఇలాగ ప్రవచనాలు చెప్తున్నారంటే వివేకానంద స్వామి ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను కూడా స్వతంత్ర ఉద్యమం చేస్తా, స్వతంత్రం వస్తుంది, కానీ నిజంగా మనం నిలబెట్టుకుంటామా, నిజంగా మనము ఆ విధంగా జీవించగలమా అంటే మనం సిద్ధంగా లేము అన్నారు. సరిగ్గా ఒక 25 సంవత్సరాలకి మన డాక్టర్ గారు హెడ్గేవారు ఏం చేశారు, ఏదైతే వివేకానంద స్వామి కోరుకున్నారో దాన్ని సాధించడానికే ఆర్ఎస్ఎస్ స్థాపించారు. 1925 విజయదశమి రోజు ఆర్ఎస్ఎస్ స్థాపించారు. ఎంతమందితో తెలుసా? 13 మంది. 13 అంటే ఏంటి? తేరా అంటే ఏంటి? హిందీలో తేరా మీదే అంటే మేరా నయి తేరా. కాబట్టి చూడండి, ఈ ఉత్తర భారతదేశంలో తేరా నెంబర్ ఎవరు చెప్పరు, 12 और 1 అంటారు. ఎందుకంటే తేరా అంటే ఎక్కడ నాది మీకు వచ్చేదో భయం. కాబట్టి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం తేరాతో స్టార్ట్ అయింది. అంటే ఆర్ఎస్ఎస్లో ఎవరు కూడా స్వార్థంగా వ్యక్తిగత నేమ్ అండ్ ఫేమ్ కీర్తి ప్రతిష్టలకు ఎవరు రారు. ఈరోజు మీరు చూడండి, ఆర్ఎస్ఎస్ నిందించిన, ఆర్ఎస్ఎస్ తిట్టినా వారు బయటికి రారు, వారి పనిలో రెస్పాన్స్ వస్తుంది, నో రియాక్షన్. అందుకే ఆర్ఎస్ఎస్ని మనము నిందించిన అభినందించిన రెండింటిని ఒకే విధంగా తీసుకుంటారు, దాన్నే స్థితప్రజ్ఞత అంటారని మన మిత్రులు చెప్పారు. కాబట్టి ఈ సంఘం ఏం చేసిందంటే వ్యక్తి నిర్మాణం కావాలి అంటే ఈ భారతదేశం అంటే ఏంటి? భారత, బా అంటే బ్రహ్మ విద్య, రా అంటే రమించడము, తా అంటే తరించడము, భారత్. కాబట్టి భారత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ భరతమాత బిడ్డలే. అయితే మరి హిందూ సమ్మేళనం అంటున్నారు, హిందూ అంటే ఏంటి? హినస్తి దుష్టగుణాన్ హీనం దుష్యతి ఇది హిందూ. ఎప్పుడైతే చెడు మన లోపల ఉన్న బయట ఉన్న రెండింటిని నాశనం చేసే శక్తి పేరేంటి? హిందూ. హినస్తి దుష్టగుణ అంటే చెడు, అంటే ఈ చెడు గుణాలు లోపల ఉన్న
శత్రువులు బయట ఉన్న రెండింటిని నాశనం చేసే శక్తి హిందూ. అర్థమైందా? మనమంతా హిందువుల బంధువులై మెలగుదాం, ప్రతి పల్లెల సమన్వయం సద్భావము చాటుదాం. మనమంతా హిందువుల బంధువులై మెలగుదాం, ప్రతి బస్తీల సమన్వయం సద్భావము చాటుదాం. మానవునిల మాధవుణ్ణి దర్శించింది దేశం, మానవునిల మాధవుణ్ణి దర్శించింది దేశం. సమాజ రూపి ఈశ్వరుణ్ణి సేవించింది ధర్మం. మన ధర్మము మన దేశం చూడండి, ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే నా ధర్మం సనాతన ధర్మం, నా దేశం భారతదేశం. అంటే ఏంటి? మానవునిల మాధవుణ్ణి దర్శించింది దేశం, సమాజ రూపి ఈశ్వరుణ్ణి సేవించింది ధర్మం. ఆలయాన వెలసిన ఆ దేవుని పద సన్నిధిలో, ఆలయాన వెలసిన ఆ దేవుని పద సన్నిధిలో అంతరాలు మరచి మనం అర్చన కొనసాగిద్దాం, అంతరాలు మరచి మనం అర్చన కొనసాగిద్దాం. కానీ మనం ఏం చేస్తున్నాము? మీరు ఆ కులము, నువ్వు ఈ కులము, నువ్వు లోపలికి వెళ్ళాలి, నువ్వు బయటికి వెళ్ళాలి. ఇది చూసారా ఎంత దారుణము? మన భారత మాత మనకు ఒక తల్లి. ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కడు, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఏ మతమైనా, మనమంతా భరతమాత బిడ్డలము. మన నేల తల్లి, ఈ భరత భూమి మన తల్లి. తల్లిగా పూజించాలి, తల్లిగా ప్రేమించాలి, తల్లికి సేవ చేయాలి, తల్లి రుణం తీర్చుకోవాలి. కాబట్టి ఇది మనం మర్చిపోకూడదు. నింగి నిప్పు నేల గాలి జలం దైవ ప్రసాదం, నింగి నిప్పు నేల గాలి జలం దైవ ప్రసాదం. అందరి కవి అందినప్పుడు జనజీవన వికాసం. చూసారా, అందరి కవి అందినప్పుడు జనజీవన వికాసం. అందువల్ల మోడీ గారు ఏమన్నారు? సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్. విన్నారా ఇది? కాబట్టి నింగి నిప్పు నేల గాలి జలం దైవ ప్రసాదం, అందరి కవి అందినప్పుడు జనజీవన వికాసం. అర్థమైందా? జలవనరుల వాడుకలో కులమెందుకు ప్రమేయం, జలవనరుల వాడుకలో మతమెందుకు ప్రమేయం. ప్రకృతి తల్లి ఒడిలోన మనమంతా సమానం, ప్రకృతి తల్లి ఒడిలోన మనమంతా సమానం. మనమంతా హిందువుల బంధువులై మెలగుదాం, ప్రతి బస్తీల సమన్వయం సద్భావము చాటుదాం. పునరపి జననం మరణం విధి విధాత నిర్ణయం, పునరపి జననం మరణం విధి విధాత నిర్ణయం. శివుని రుద్ర భూమిలోన అందరికీ అవకాశం, శివుని రుద్ర భూమిలోన అందరికీ అవకాశం. అందరు అంతిమ గమనం అంత్యక్రియ సంస్కారం, అందరి అంతిమ గమనం అంత్యక్రియ సంస్కారం. అంతరాలు వదిలేద్దాం సమరసతను సాధిద్దాం, అంతరాలు వదిలేద్దాం సమరసతను సాధిద్దాం. సమరసత మనమే సాధించాలా? ఇప్పుడు లేదా? ఉన్నది. ఆ శ్రీరామచంద్రుడు గురుకులములో ఎక్కడున్నాడు? వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నాడు. అరుంధతి మాతకి తన తల్లి కంటే ఎక్కువగా ప్రేమించి పూజించాడు. అదే శ్రీరామచంద్రుడు అహల్య అంటే ఒక రాయిగా మారిన అహల్య దగ్గరికి వెళ్ళి శాప విముక్తి చేసి ఆ తల్లికి ఆశీర్వదించాడు. అదేవిధంగా ఎప్పుడు రాముడు వస్తాడా అని ఎదురు చూస్తున్న శబరిమాతకి వెళ్ళి ప్రేమతో తన ఎంగిలి పళ్ళు తిన్నాడు. అదేవిధంగా సీతమ్మ తల్లి తప్పిపోయినప్పుడు ప్రతి చెట్టుకెళ్ళి ఆ చెట్టుతో మాట్లాడాడు, ప్రతి ప్రాణితో మాట్లాడాడు. ఎంతో ప్రాణం పోయే సమయంలో ఉన్నటువంటి జటాయువుకి దాన సంస్కారాలు చేశాడు. వానరుల్ని తన మిత్రులుగా చేసుకున్నాడు. శత్రువు యొక్క తమ్ముడిని తన సోదరుడిగా భావించాడు విభీషణుడికి. ఆ యొక్క నిషాదరాజుకి తమ సమానమైన స్థానంలో కూర్చోబెట్టాడు. ఇది అసలైనటువంటి సామాజిక సమరసత. అర్థమైందా? సామాజిక సమరసత ఆ శ్రీరామచంద్రుడు మనకి ఇస్తున్నాడు. అప్పటి నుండి కూడా ఈ భారతదేశానికి సామాజిక సమరసత ఉన్నది. దొంగ రకమైనటువంటి లౌకికవాదాలు, దొంగ రకమైనటువంటి సెక్యులర్ కాదు. మనకి సామాజిక సమరసత అనేది శ్రీరామచంద్రుడి నుంచి ఉన్నది మనకి.
అదేవిధంగా ఈరోజు తమిళనాడులో ఒక పార్టీ ఉన్నది. ఏంటో పార్టీ? డిఎంకే అంటే డిమన్స్, అంటే రాక్షసులు, అంటే బలహీనమైపోయిన రాక్షసులు. ఎం అంటే బలహీనమైపోయినటువంటి వానరులు. ఆ రెండింటి ద్వారా వచ్చినటువంటి ఒక గ్రూప్ ఏదైతే ఉందో, కలయిక, దాన్ని డిఎంకే అంటారు. కాబట్టి రామరావణ యుద్ధం తర్వాత ఎక్కడైతే బలహీనమైపోయిన రాక్షసులు, బలహీనమైపోయిన వానరులు, ఆ రెండు మిశ్రమ జాతి ఏదైతే ఉందో దాన్నే డిఎంకే అంటారు. అందుకే వాడు ఏమంటాడంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలా. చూసారా, సనాతన ధర్మాన్ని నిర్మూలించగలరా? ఇది శాశ్వతం, సనాతనం. దాన్ని నిర్మూలించడము ఎవరి చేత కాదు. 24 సంస్కృతులు అంతమొందిపోయాయి, ఎన్నో దేశాలు మట్టిలో కలిసిపోయాయి. కానీ దగ్గర 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వ్యవస్థలు చేసి బతుకమ్మ ఆడిపించిన తలవగ్గని భరతమాత బిడ్డలు ఉన్నంత వరకు సనాతన ధర్మానికి ఏమీ ఇబ్బంది లేదు, హాని లేదు. కాబట్టి వ్యవస్థలు చేసి ఆ రజాకారులు ఆడించినటువంటి బతుకమ్మను ఆడైనా సరే తన బిడ్డలని కాపాడుకున్నటువంటి స్త్రీ పుట్టినటువంటి ఈ గుంట్లూరు గడ్డలో ఒక్కసారి చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కాబట్టి మీ అందరిలో కూడా ఆ రుద్రమదేవి, ఆ హైలమ్మ, ఆ ఝాన్సీ లక్ష్మీబాయి, ఆ చెన్నమ్మ, ఇలాంటి ఎంతమందో ఉన్నారు. రాణా ప్రతాప్ సింగ్, ఆ ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మన బిడ్డలందరికీ కూడా మీరు ఒకటే చెప్పాలి, సంస్కారం కావాలి. కాబట్టి ఈ సంస్కృత భాష, మన మాతృభాష ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మీకు 2 ఇంపార్టెంట్, మాతృభాష, సంస్కృత భాష. సంస్కృతం లేకపోతే మన యజ్ఞయాగాలు, మన పెళ్లి కార్యక్రమాలు ఎలా జరుగుతాయి చెప్పండి? మాతృభాషతో చెప్తేనే మన బిడ్డలకి. అందుకే పుట్టిన ప్రతి బిడ్డ 6-7 సంవత్సరాల వరకు తల్లి ఒడిలోనే పెరగాలి. అంతే తప్ప బిడ్డ పుట్టిన వెంటనే కిండర్ గార్డెన్లో పడకూడదు. అందుకే ఆ పిల్లలకి సంస్కారం రావట్లేదు. పిల్లకి తల్లిపాలు 5-6 సంవత్సరాలు పెట్టాలి. ఈ డబ్బా పాలు ఆ డబ్బాలా తయారవుతున్నారు, కానీ దేనికి పనికిరాకుండా పోతారు. కాబట్టి ఎప్పుడు కూడా 6-7 సంవత్సరాల వరకు తల్లియే గురువు, తల్లియే సర్వము, తల్లియే ఆలనా పాలన, తల్లియే మొత్తం రామాయణ మహాభారతాలు కథలుగా నూరిపోయాలి. అప్పుడే మనలో నుండి ఒక ఛత్రపతి శివాజీ లాంటి వస్తారు. అందుకే ఊరికే సీరియల్ చూసుకొని ఛత్రపతి శివాజీ అంటే రారు. నిజాన్ని మనం పని చేయాలి. అదేవిధంగా మీలో ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ఏ పండుగ అయినా, ఏ కార్యక్రమం అయినా భగవద్గీత గిఫ్ట్గా ఇవ్వండి. భగవద్గీత రోజుకో శ్లోకం చదివించండి. వచ్చిన వాళ్ళకి ఒక చెట్టు గిఫ్ట్గా ఇవ్వండి, బహుమానంగా ఒక చెట్టు ఇవ్వండి. అంతే తప్ప మీరు కప్పుతున్నటువంటి సాలువులు దేనికి పనికిరావు. ముఖం తుడుచుకోవడానికి కూడా పనికిరావు అవి. ప్రతి ఓడి సాలువులు కప్పడమే, అవి దేనికి పనికిరావు. కాబట్టి ఆ సాల్వ్ ఇంకోళ్ళు కప్పుతుంటాం. మనం తెలివైన వాళ్ళం కదా, మనము కొనము, అవి కప్పుతూ పోవడమే తప్ప దేనికి పనికిరావు. కాబట్టి ఈ విషయం మీరు గమనించాలి. అందువలన పునరపి జననం మరణం విధి విధాత నిర్ణయం, శివుని రుద్ర భూమిలోన అందరికీ అవకాశం. అర్థమైందా? అందరి అంతిమ గమనం అంత్యక్రియ సంస్కారం, అంతరాల వదిలేద్దాం, సమరసతను సాధిద్దాం. ఇది మనకు కావాలి. కాబట్టి మీ అందరు కూడా గడప లోపల ఏమన్నారు? గడప లోపల కులం లేనే లేదు. అది తప్పుడు రాశారు ఎవరో. గడప లోపల ఎలాగా కులం లేదు, గడప బయటే ఉన్నది. కాబట్టి గడప లోపల లేదు, గడప బయట లేదు. అది ఒక అజ్ఞానము, అది ఒక సంఖ్య, అది ఒక రాజకీయం తప్ప నిజానికి ఎవరికి కులం లేదు బయట. ఇప్పుడు చెప్పండి, నాకు రక్తం కావాలి, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, రక్తం ఇచ్చేవాడు ఏ కులమని ఎవరైనా అడుగుతున్నారా? ఎవరు అడగట్లే, ఎవరు అడగరు. ఎందుకంటే ప్రతి కులం అనేది ఎవరికి లేదు. ఇక్కడ ఎవరికైనా కులం ఉందండి చెప్పండి. సరే, ఇప్పుడు ఒక మాట చేద్దాం. మనందరిలో రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు చెయ్యొద్దండి. రెడ్డిస్ చెయ్యొద్దండి. రెడ్డిస్, ఓన్లీ రెడ్డిస్ చెయ్యొద్దండి. రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు చెయ్యొద్దండి. ఓకే రైట్. ఇప్పుడు వెలమాస్ ఎంతమంది ఉన్నారు చెయ్యొద్దండి. వెలమాస్, దొరలు వెలమాస్. అదేవిధంగా చౌదరీస్, కమ్మాస్, కాపులు ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎత్తట్లేదు, అర్థమైంది. హిందువులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. హిందువులు ఎంతమంది ఉన్నారు? ఇది కావాలి అంటే మనం ఏం చేస్తాము?
హిందూ సమ్మేళనం అంటాము, హిందువులు అనుకుంటాము, మన లెక్కలు మనకు ఉంటాయి. అలా ఉండకూడదు. అలా ఉంటే ఓబీటీకే, ఏబీటీకే, సబ్ టీకి నహీ హోతా, ఏకి టీక్ హోతా. కాబట్టి దోనో టీకి నహీ హోతా. అర్థమైందా? కాబట్టి నిజంగా చెప్పాలంటే ఈ హిందూ అనేది చాలా అద్భుతం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. అంటే ఆ యొక్క కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీరు ఒక్కసారి భారతదేశ మ్యాప్ చూడండి, అఖండ భారత్ చూడండి. సాక్షాత్తు ఆ మహాదేవుడు ఇలా నిలబడినట్టు ఉంటుంది. ఆ పాదములు వచ్చి కన్యాకుమారి వరకు ఉంటాయి అమ్మవారు, ఆ శిరస్సు వచ్చి కాశ్మీర్లో ఉంటాయి. తన 2 చేతులు వచ్చేసి ఒకటి గుజరాత్, ఒకటి అస్సాం వరకు. అంటే భారతదేశం మొత్తం కూడా ఆ మహాదేవుడి యొక్క శరీర స్వరూపంగా ఉంటుంది. మన దృష్టితో చూడాలి. యద్భావం 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 తద్భవతి. ఎప్పుడైతే ఈ భారత స్వరూపాన్ని మహాదేవుడిగా చూస్తే అప్పుడు మీకు కనిపిస్తాయి 12 జ్యోతిర్లింగాలు. ఆ యొక్క భారతదేశ విశిష్టతని, శక్తిని మనం నిరంతరం అందిస్తుంటాయి. 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు. అదేవిధంగా అమ్మవారి యొక్క శక్తి పీఠాలు నిరంతరం గంగా ప్రవాహంలాగా ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. మనందరికీ తెలియాల, హిందూ అంటే ఎవడో కాఫీర్ అంటాడు, ఎవడో దౌర్భాగ్యుడు అంటాడు. ఇలాంటి అజ్ఞానాలు ఉండకూడదు. మనము హిందుత్వం అంటే సనాతన ధర్మము, హిందూ ధర్మము, సనాతన ధర్మం 2 ఒక్కటే. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ మతమైనా, ఏ కులమైనా అజ్ఞానంతో వచ్చినవే తప్ప మతాలు, కులాలు ఉండవు. నిజానికి ఒకటే భూమి, ఒకటే నేల, ఒకటే నీరు, ఒకటే గాలి, ఒకటే అగ్ని, ఒకటే ఆకాశం. సమస్త సృష్టి అంతా కూడా ఒక్కటే. ఈ సృష్టికి రక్షించాలంటే కేవలం సనాతన ధర్మం తప్ప 2 ఆప్షన్ లేదు. నేను మీకు ఈవేళ హామీ ఇస్తున్నా, కొన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ ఈ మతాలు ఉండవు, ఈ సంస్కృతులు ఉండవు. అప్పుడు కూడా ఒక్కటే మిగులుతుంది, అది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎందుకు మిగులుతుందంటే నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, మనం పంచభూతాలకి, ఈ ప్రకృతికి ఒక దేవునిగా పూజించి రక్షిస్తున్నాం కాబట్టే నిలబడుతుంది. కాబట్టి మిగతా మతాలు, సంస్కృతులు ఈ యొక్క ప్రకృతికి గుర్తించరు, వాళ్ళు గౌరవించరు. ఎందుకంటే ప్రకృతి వేరు, దేవుడు వేరు అనే భ్రమలో ఉంటారు. మీకు అర్థమైందా? అందువలన దేహమనే ప్రమిదిలో దీపం వెలిగించుదా, దేహమనే ప్రమిదిలో దీపం వెలిగించుదా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా. ఇవ్వడమేలే మన జాతి గుణం, అంటే ఇవ్వడమేలే మన జాతి లక్షణం. ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం, ఫలములిచ్చుటే గాని. అందుకే భగవద్గీతలో ఏం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయే దుర్భో మాతే సంగోస్త కర్మని. అందువలన మీ డ్యూటీ మీకు కరెక్ట్ చేస్తే రిజల్ట్ మీకు అక్కర్లేదు, మీకు వస్తుంది ఆల్రెడీ, మీరు ఆర్డర్ పెట్టుకున్నట్టే. అందువలన మీరు ఎప్పుడు కూడా రిజల్ట్ పైన ఆధారపడకూడదు, మీ కర్తవ్యాల మీద దృష్టి పెట్టండి. ఎన్ని యుగాలైనా కానీ మారనది ఈ గుణం. ఎన్ని యుగాలైనా మన గుణం మారదండి. ఎందుకంటే మన సనాతన ధర్మము ఈ మట్టిలో అణువణువు ఆ భరతమాత, ఆ శ్రీరామచంద్రుడి యొక్క నివాసం ఉన్నది. చందన హే సుదేశ్ కమాటి తపో భూమి గర గ్రామ హే హర బాలా దేవి की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है. చూసారా, ఈ భూమి అద్భుతం అండి. మన పిల్లల్ని విదేశాలు పంపించకండి. ఎవరైతే విదేశాలు ఉన్నారో వాళ్ళకి పిలిపించండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు అవమాన పాలవుతూ ఇక్కడ మనం ఇబ్బందులు పాలవుతున్నాము. మనం ఇల్లు సంపాదిస్తున్నాము, మనం కార్లు సంపాదిస్తున్నాము, కానీ మిగతా మతాల వాళ్ళు మనుషుల్ని సంపాదిస్తున్నారు. 10 మంది బిడ్డలను సంపాదిస్తున్నారు, 5 భార్యలు, ఒక్కొక్కరికి 10 మంది, 50 మంది పిల్లలు. ఒక పెద్ద ఆయనకు ఉంటున్నారు 50 మంది పిల్లలు. ఒక చిన్న బస్తీ, ఒక కుటుంబం చిన్న బస్తీలా తయారవుతున్నారు. మనం డబ్బులు సంపాదిస్తున్నాము, మనం ఇల్లులు సంపాదిస్తున్నాము, మనం అన్ని ఫ్లాట్లు సంపాదిస్తున్నాము, వాళ్ళు మనుషులు సంపాదిస్తున్నారు. మన బిడ్డలు వెళ్ళి విదేశాల్లో ఉంటారు, వారు రారు. కాబట్టి త్వరలోనే మన ఆస్తులన్నీ కబ్జా గురవుతాయి. ఈ తస్మాత్ జాగ్రత్త.
కాబట్టి మన మిత్రులు చెప్పారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా 4 బిడ్డలు మినిమం మనం కనాలి. ఈరోజు ఒక బిడ్డని సంఘకు పంపించండి, ఒక బిడ్డని మాలాగా ఆశ్రమాలు పంపించండి, ఒక బిడ్డ మీకు తోడుగా ఉంటాడు, ఒక బిడ్డ మీకు రక్షణగా ఉండేటట్లుగా మన ఆర్మీలో పంపించండి. కాబట్టి మీకేం భయం లేదు. అందుకే మనకి తప్పుడు సమాచారం ఇచ్చారు, తప్పుడు జ్ఞానం ఇచ్చారు. ఒకటి ముద్దు, రెండోది వద్దు, అది చాలా తప్పు. తర్వాత చిన్న కుటుంబము, చింతలేని కుటుంబము. చిన్న కుటుంబం అంటే చింతలుండే కుటుంబము, చింతలతో కూడి ఉన్న కుటుంబము. ఉమ్మడి కుటుంబము ఉన్నత కుటుంబము. ఉమ్మడి కుటుంబంలో మన ప్రాబ్లమ్స్, మన బాధల్ని చెప్పుకొనుకుంటారు, అనుభవాలు ఉంటాయి. ఒకరికి ఏది పోయినా మిగతా వాళ్ళు చక్కదిద్దులనుకుంటారు. అలా కాకపోతే చిన్న కుటుంబంలో ఏమైనా మనస్పర్ధలు వస్తే వెంటనే డివోర్స్, ఉదయం మ్యారేజ్, సాయంత్రం డివోర్స్. ఆ కల్చర్ మన మీద వచ్చి పడింది. మన మిత్రుడు చెప్పాడు మంగళసూత్రం అనేది. అందుకే సనాతన ధర్మంలో కేవలం వివాహం ఉంటుంది, విడాకులు లేవు. విడాకులు అనేవి లేవండి. ఒక్కసారి మంగళసూత్రం కట్టారా ఇక జీవితాంతము, మళ్ళీ సన్యాసం అయితే తప్ప అంతవరకు వారు వేరుపడే ప్రసక్తే లేదు, ఏదైనా సరే. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా అద్భుతంగా తెలుసుకోవాలి. అందుకే సనాతన ధర్మం అనేది ఎటువంటి ఇలాంటి డైవోర్సులు, డేటింగ్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇలాంటివి ఉండవు. కాబట్టి ఇలాంటి హోటళ్ళు పెరిగిపోతున్నాయి. మనం ఇంట్లో వంట మానేసాము, ఆ హోటల్లో ఏమి కలుపుతున్నారో మనకు తెలియదు, ఉమ్మూస్తున్నారు, ఊరిని పోస్తున్నారు. మనం మాత్రం హ్యాపీగా తినేస్తున్నాము. అబ్బా వాట్ ఏ డెలీషియస్, వాట్ ఏ స్వీట్నెస్, వాట్ ఏ హాట్, వాట్ ఏ స్వీట్ అంటున్నారు. కానీ అందులో ఏం పోసారో తెలియదు, ఏం ఉమ్మూసారో తెలియట్లేదు. కాబట్టి ఇక మీదట మీరు ఎవరు కూడా బయట హోటల్లో భోజనం చేయకూడదు, మన పిల్లలు కూడా భోజనం చేయకూడదు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలి. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారైనా రోజుకి కలిసి భోజనం చేయాలి. వారి బాగోగులు తెలుసుకోవాలి, ఎక్కడ ఏం ప్రాబ్లం అయింది, ఏం కష్టం వచ్చింది మాట్లాడుకోవాలి. అలాంటప్పుడే ఈ జిహాదులు, లవ్ జిహాదులు, ఫుడ్ జిహాదులు, ఉద్యోగ జిహాదులు, అనేక జిహాదుల నుండి మనము బయటపడాలి. ఈ విధంగా మొక్కలు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంటిలో ఒక గో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలి, ప్రతి ఇంట్లో ఒక భగవద్గీత ఉండాలి. అందుకే మీ అందరికి కూడా ఒక చిన్న విషయం చెప్తాను. బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. అందరు చెప్పండి ఒకసారి. బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. గీత చదువుకో రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. సత్యం శివం సుందరం, హిందువులంతా బంధువులం. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. చూసారా? అందుకే ప్రతి ప్రాణికి కూడా గౌరవించి, ప్రేమించి దాని యొక్క జీవితానికి సహకరించే ఆ రాజ్యాన్నే రామరాజ్యం అంటారు. అందుకే మనకి రామరాజ్యం కావాలని మనం కలలు కంటున్నాము. గాంధీ గారు కూడా రామరాజ్యం కావాలని కలలు కన్నారు. వారు కూడా ఆయన సమస్యకి ఎటువంటి అవకాశం లేనప్పుడు భగవద్గీత చూస్తే పరిష్కారం వచ్చేది. కాబట్టి ప్రతి ఇంటిలో కూడా, ప్రతి అమ్మఒడిలో, ప్రతి గుడిలో, ప్రతి బడిలో భగవద్గీత ఉండాలి. ఇది మీరు చాలా పక్కాగా చేసుకోవాలి. లేకపోతే రేపొద్దున భగవద్గీత ఒకటి కాకపోతే ఆడు బైబిల్ అంటాడు, ఖురాన్ అంటాడు, మీదేరంటే మనకేం అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒక్కసారి కుటుంబ సమేతంగా మీ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, వితౌట్ ఫెయిల్. వారంలో ఒక్కరోజు ప్రతి ఒక్కరు టెంపుల్కి వెళ్ళాలి. మీ ఇంట్లో భగవద్గీత నిత్యపారాయణ కావాలి. ఈ విధంగా జరిగితేనే మళ్ళీ మనము యోగులు, ఋషులు, ఆ యొక్క శ్రీరాముడు ఆ యుగం మనకు వస్తుంది. లేకపోతే మనం కలలు కనాల్సి తప్ప నిజమనేది మనకుండదు. మన దేశం యొక్క గొప్పతనం చెప్పుకుంటూ పోతే ఇంకా టైం లేదు, టైం అయిపోతుంది. కాబట్టి మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. రాముని గన్నా భారత నీది, సీతను గన్నా పవిత్ర భూమి. ఆంజనేయుడు, లక్ష్మణ భరతులు ఆదర్శంబులు మీకురా.
ఆ చంద్రార్కం ఆదర్శం బది రామాయణమని చాటాలోయ్, భగవద్గీతని చాటాలోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. వేనవేలుగా ధర్మ సూక్ష్మములు భారత మందును కలిగిన భారతి. ప్రపంచానికే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్. ఆ మహాభారతం మనదేనోయ్, మనదేనోయ్. భారతదేశం, భారతదేశం మనదేనోయ్. యవనులు తరిమిన చంద్రగుప్తుడు, మొఘలులు గెలిచిన వీర శివాజీ. పుష్యమిత్రుడు తాంతే తోపి, రుద్రమదేవి ఝాన్సీ రాణులు. సువర్ణ పొడలతో చరిత్ర నింపిన భారత బిడ్డలు వారనవోయ్, వారంతా నా వారనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్. భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ఆది శంకరుని శంకారావం, వేదవ్యాసుని ధర్మ ప్రచారం. ఆది శంకరుని శంకారావం, వేదవ్యాసుని ధర్మ ప్రచారం. సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్. భారతదేశం, భారతదేశం మనదే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. अरे प्यार से बोलो, जोर से बोलो. अरे प्यार से बोलो, जोर से बोलो. वंदे वंदे जय भवानी. वीर सेवा जानाला जय भवानी, जय भवानी, जय श्री राम. स्थितप्रज्ञा, 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 स्थितप्रज्ञा. నీ నామస్మరణమే మా జీవనాధారం, నీ చరణ సేవనే మా పరమ పదమార్గం. స్థిత ప్రజ్ఞాన